చాలా సమయమైంది. వాస్తవంగా అయితే 8:30కి అంతా రావాలి, నేను ఆలస్యమైంది. అయినా మీరు పాటలు పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పాడిన వాళ్ళని, వారితో కలిసి దేవుని స్తుతించిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరలా ఇక్కడ ప్రార్థన అయిపోయిన వెంటనే బయలుదేరి మరలా మేము వేరే చోటుకి వెళ్ళాలి, ఎందుకంటే ఆలస్యమైంది. రేపటి రోజున మచిలీపట్నం అనే ప్రాంతంలో కూడా మందిర ప్రారంభోత్సవం ఉంది కనుక ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాలి. అందుకని త్వరగా నేను ముగించుకుని వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం ఆలస్యమైంది. అయినా మీరు ఓపికతో కూర్చున్నారు. దేవుడే మిమ్మల్ని దీవించును గాక. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని, సంఘ పరిచర్యని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఈ ప్రాంతాన్ని అంతటిని ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. కుడి చేతిని పైకెత్తి అందరూ అలాగే కూర్చొని కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభు వైపు చాపి, ప్రభువా, ఈ సంఘాన్ని, సంఘ పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి. సేవను ఆశీర్వదించండి, సంఘాలని ఆశీర్వదించండి, మీ దాసుని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. వారికి ఇచ్చిన సంఘ విశ్వాసులందరినీ కూడా పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి అవసరం, ప్రతి అక్కరను మీరు తీర్చండి. మీ మహిమలో ప్రతి అవసరం తీర్చబడాలి. ఈ మీటింగ్ కోసం సహకరించిన వారిని, ప్రార్థించిన వారిని, పరిచర్య చేసిన వారందరినీ కూడా మీరు పేరు పేరు వరుసన ఆశీర్వదించండి. ప్రభువా, ఈ ప్రాంతాల్లో అన్నీ మీ సేవకులకు అనుకూలపరచండి. ప్రతికూలతలన్నీ తొలగించండి, అన్నిటినీ అనుకూలపరచండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తాన్ని సాధ్యపరచుటకు శక్తి గల దేవుడు. మరి ముఖ్యంగా తండ్రి, ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రజలు వింటారు. మీ మాట జీవము గలది, మీ మాట స్వస్థతనిస్తుంది, మీ మాట ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ మాటలు, మీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నాయి యేసయ్య. మీ వాక్యాన్ని ప్రాంత ప్రజలకు వినిపింపజేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు జరిగించండి. మీ ప్రాంతం విడిచి వెళ్ళేంత వరకు మీ సన్నిధి మాతో ఉంచండి, అన్నీ అనుకూలపరచండి. కూడిక ద్వారా ఈ సంఘాన్ని, సంఘ పరిచర్ని, ప్రాంత ప్రజల్ని ఆశీర్వదించి సంఘంలో స్థిరపరిచి అనేకుల్ని రక్షించి సంఘంలో చేర్చి మహిమగల మీ రాకడకు సిద్ధపరచమని, సంపూర్ణ ఆశీర్వాదాలతో సంఘాన్ని, సంఘ సేవకుల్ని, ప్రాంతంలో ఉన్న విశ్వాసుల్ని, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాద కూడికలు అడుగుపెట్టిన వారందరినీ ఆశీర్వదించి సంఘంలో స్థిరపరిచి రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 18వ వాక్యం. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించు వాడను, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. చూడండి, సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన దేవుడు పునరుద్ధానుడై మహిమగల దేవుడై యోహానికి ప్రత్యక్షమై చెబుతున్న మాటలు ఇవి. డైరెక్ట్గా దేవుడే దిగివచ్చి మాట్లాడుతున్నాడు. యోహాను, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను అని ఆయన సజీవుడై ఉన్నట్టుగా కనుపరుచుకున్నాడు. మహామహిమతో దిగివచ్చి గొప్ప స్వరంతో యోహానుతో మాట్లాడుతున్నాడు. నేను మొదటి వాడని ఈ సృష్టి అంతటికి, ఈ సృష్టి అంతా నా ద్వారే కలిగింది. భూమి అయినా, ఆకాశమైన, సూర్య చంద్ర నక్షత్రాలైనా, భూమి మీద ప్రాకే పురుగులైనా, ఎగిరే పక్షులైనా, ఫలవృక్షములు ఇచ్చు చెట్లు ఏవైనా నా ద్వారే కలిగాయి. ఈ సృష్టి అంతటికి ఆది నేనే, ఆరంభము నేనే, ముగింపు నేనే, అంతము నేనే, కడపటి వాడను, ఆల్ఫా ఒమేగా నేనే. చూడండి, ప్రతిదానికి ఆరంభం అనేది ఒకటి ఉంటుంది, అలాగే అంతం కూడా ఉంటుంది.
ఈ సృష్టి అంతటిని సృజించిన దేవుడు ఒక రోజున ఈ ఆకాశాన్ని భూమిని చాపవలే చుట్టి వేస్తాడని రాయబడింది. ఈ సృష్టి అంతటికి అంతము కూడా ఆయనే. మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, అంటే ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు ఆయన. మృతుడనైతిని గాని యుగ యుగములకు నేను సజీవుడను. ఎవరంట యుగ యుగాలకు ఆయన? గట్టిగా చెప్పాలి మీరు. యుగ యుగములకు నేను సజీవుడను. ఇప్పటికి ఎన్ని యుగాలు మారిపోయినాయి, ఎన్ని తరాలు మారిపోయినాయి, ఎన్ని కాలాలు మారిపోయాయి, ఎంతమంది మనుషులు మారారు, ఎన్ని తరాలు మారిపోయాయి. చూడండి ప్రియ సహోదరులారా, ఈ భూమి పుట్టి చాలా సంవత్సరాలైంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చి ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటించి అద్భుతాలు జరిగించి రోగుల్ని స్వస్థపరిచి చనిపోయిన వాళ్ళని లేవనెత్తి మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు జరిగించి మానవాళి రక్షణ కొరకే రక్తాన్ని కార్చి మరణించి 3వ రోజున పునరుద్ధానుడై లేచి 40 రోజులు తన శిష్యులకు అగుపడుతూ తన వారికి అగుపడుతూ సజీవునిగా కనపరుచుకున్నాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన శ్రమ పొందిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి వారికి బోధించుచు అనేక రుజువులని ప్రమాణములను చూపుచు తనను తాను సజీవునిగా కనుపరుచుకున్నాడట. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి విషయాలు వారికి బోధించాడు. ఏముంది పరలోకంలో? 24 పెద్దలు, 24 సింహాసనాలు, దేవదూతల ఆరాధన, జీవవృక్ష ఫలాలు, మరుగైన మన్నా, జయించిన వానికి పెట్టే క్రొత్త పేరు, తెల్లని వస్త్రాలు, అలాగే సింహాసనం మీద కూర్చోబెట్టడం. చూడండి, పరలోకంలో ఎన్నో దివ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయని పరలోక రాజ్యం గురించి వారికి తెలియపరిచాడు. అంతేకాదు అనేక ప్రమాణాలు, అంటే అనేక రుజువులు చూపించి సజీవునిగా కనుపరుచుకున్నాడు. రుజువులు చూపించాడు, ప్రమాణాలు చేసి రుజువులు చూపించి. అంటే రుజువులు అంటే యేసు ప్రభు ఒకసారి ఆయన శిష్యుల మధ్యలోకి వెళ్తే తోమా లేడు. తోమా వచ్చిన తర్వాత శిష్యులు చెప్పారు, యేసయ్య వచ్చాడురా, మరణించి పునరుద్ధానుడైన యేసయ్య మా మధ్యలోకి వచ్చాడు, మాతో మాట్లాడాడు, మీకు సమాధానం కలుగునుగా అని చెప్పాడు, ఆత్మతో నింపబడనని చాలా విషయాలు బోధించాడు. నేను నమ్మను, మీరు ఒట్టి దద్దమ్మలు, పిచ్చోళ్ళు, ఏ దయ్యాన్నో భూతాన్నో చూసి నమ్మింటారు. నేను మీలాంటి పిచ్చోడిని కాదు, వెధవని కాదు, నేను మహాజ్ఞానిని. మీ అందరికి ఏ దయ్యం కనపడిందో నాకు అర్థం కాలేదు అని దబాయిస్తే అతని కొరకు మరలా పునరుద్ధారుడైన యేసయ్య ఆయన కోసం మరలా ప్రత్యక్షమై, తోమా దగ్గరికి రా, ఇదిగో నా చేతిలో గాయాలు, కాళ్ళలో గాయాలు, ప్రక్కలో గాయం, శిరమును ముళ్ళ కిరీటం గుచ్చారు కదా గాయాలు, రా దగ్గరికి రా, నీ వేలు నా గాయాల్లో పెట్టి చూడు, నేను సజీవుడను. ఇదిగో రుజువు కావాలంటే చేతులు గాయం చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వారే ధన్యులు. మనమంతా చూడలేదు, నమ్మాం ఆయన సజీవుడని, మనం ధన్యులం. యేసు ప్రభు పెడితే తిన్నాడు, తిరిగాడు, ఆయనతోనే ఉన్నాడు, ఆయన ప్రక్కనే తిరుగుతూ వచ్చాడు, చూశాడు, కానీ నమ్మలేదు. మనం చూడకనే నమ్మాం, మనం ధన్యులం. ఆయన రుజువులు కనపరిచాడు, సజీవునిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకని యుగ యుగములకి మనం ఉన్నా మనం లేకపోయినా, తర్వాత వచ్చే తరం, ఆ తర్వాత వచ్చే తరం, ఆ తర్వాత ఎన్ని తరాలు మారినా యేసు సజీవుడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఆయన పునరుద్ధానుడు, ఆయన శక్తివంతుడు, మరణపు ముళ్ళును విరిచిన నజరేయుడు. నేను
మృతి చెందాను, చనిపోయాను, తిరిగి లేచిన సజీవుడను. ప్రపంచ చరిత్రలో చాలామంది చనిపోయారు కానీ ఎవరు తిరిగి లేవలేదు. యేసయ్య ఒక్కడే లేచాడు. ప్రపంచాన్ని జయించగలిగిన శక్తిమంతులు ఎంతోమంది వచ్చారు. ప్రపంచాన్ని కొనగలిగిన ఐశ్వర్యవంతులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, సంపదలు గల వాళ్ళు వచ్చారు, పేరు ప్రఖ్యాతలు పొందారు. కానీ చనిపోయి సమాధికి పరిమితం చేయబడ్డారు. యేసుక్రీస్తు ఒక్కడే సజీవుడై లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 40 రోజులు కనబడి పరలోక రాజ్యాన్ని గురించి బోధించి, పరలోకం ఒకటి ఉంది, అది భూమి మీదకి దిగి వస్తుంది, దానికోసం మనల్ని సిద్ధపరచుకుందాం, దానికోసం మనల్ని మనం పవిత్రపరచుకుని జీవిద్దాం. భూమి మీదకి దిగి వచ్చే ఈ పరలోకం మహామహిమతో దిగి వస్తుంది. యేసయ్య పునరుద్ధానుడై చెప్పాడు. యేసు సజీవుడు, యేసు పునరుద్ధానుడు. చూడండి, ఈ సంగతి పాత నిబంధన భక్తుడైన యోబు ఎప్పుడో చెప్పాడు. నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీదకి మరలా దిగి వస్తాడని. 19వ అధ్యాయంలో ఆ విషయాలు, యోబు గ్రంథం 19వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడి ఉంటాయి. 19వ అధ్యాయం 25వ వాక్యం, 19:25. అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని. ఎంత చక్కటి విషయం అండి. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. భక్తుడైన యోబు చెప్తున్నాడు, నా విమోచకుడు ఎవరంట? గట్టిగా చెప్పాలి. సజీవుడు, ఆయన మరలా ఈ భూమి మీద నిలుస్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. యేసు ప్రభు వచ్చాడు, తన పిల్లల కోసం ప్రాణత్యాగం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు. 2-3 ఎక్కడ ఉంటారో అక్కడ ఆత్మస్వరూపిగా సజీవుడిగా ఆయన సంచరిస్తాడు. శిష్యులారా, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఒకడు ఏలియా అని, ఒకడు యోహాన్ అని, ఒకడు ఇర్మియా అని, ఒకడు ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారయ్యా. సరే, వాళ్ళందరి సంగతి నాకెందుకు, మీరేమనుకుంటున్నారని అడిగాడు. పేతురు ఏమన్నాడు అప్పుడు? నీవు సజీవుడవైనా దేవుని కుమారుడవు. చప్పట్లు కొడదామా గట్టిగా? కొట్టండి, గట్టిగా కొట్టండి. నీవు సజీవుడైనా. చూడండి ఎంత చక్కటి విషయాలు అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు ఆయన గురించి. మీరు చెప్పినా చెప్పకపోయినా నిశ్చయముగా మనం ఆరాధించే దేవుడు సజీవుడు, మరణపు ముళ్ళును విరిచిన పునరుద్ధానుడు. సజీవుడని యేసయ్య ఈ భూమి మీద బ్రతికున్న రోజుల్లో ఏం చేశాడో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సజీవుడిగా సంచరించి ఏం చేశాడో చెప్తాను. 40 రోజులు సజీవునిగా కనపరుచుకున్నాడు కదండి. ఆయన ఏం చేశాడో ఒక 3 విషయాలు చెప్తాను. చూడండి, యేసుక్రీస్తు మరణించి ఆదివారం విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చుండగా ఆయన తిరిగి లేచాడు. సమాధి దగ్గర కొంతమంది స్త్రీలు వెళ్ళారు యేసయ్య దేహాన్ని భద్రపరుద్దామని. శుక్రవారం రోజు 5 గంటలకు వాళ్ళు ఏ పనైనా ముగించుకొని శనివారం 5 గంటల దాకా విశ్రాంతి దినం కోసం సిద్ధపాటు కలిగి ఉంటారు. శుక్రవారం నుండి శుక్రవారం రోజున ఆయన చనిపోయాడు కనుక ఆయన దేహాన్ని సిద్ధపరచడానికి అవకాశం లేదు కనుక మరుసటి రోజు విశ్రాంతి దినం కనుక విశ్రాంతి దినం ఏ పని చేయరు వాళ్ళు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయడం తప్ప ఇంకే పని చేయరు వాళ్ళు. అది దేవుని నిబంధన. మనకైతే పునరుద్ధాన దినం. సరే, ఆదివారం అయిన వెళ్ళి ఆయన దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరుద్దామని వెళ్తున్నప్పుడు యేసుప్రభు సమాధిలో పెట్టబడ్డాడు కదా, అడ్డురాయి ఉంటుంది, ఎవరు దొర్లిస్తారు మన కోసం అని ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేలోపుగానే అక్కడ దేవదూత ఉంది. ఆ దేవదూత ఏం చెప్పిందో తెలుసండి? సజీవుడైన దేవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, చెప్పినట్టుగానే లేచాడు. పదండి, ఆయన సజీవుడై లేచిన సంగతి సహోదరులకు చెప్దాం, పదండి అని బయలుదేరి వెళ్తూ ఉండగానే పునరుద్ధానుడైన యేసయ్య, సజీవుడైన యేసయ్య, ఆయనే వారిని ఎదుర్కొన్నాడంట. చప్పట్లు కొడదామా గట్టిగా? మత్తయి సువార్తమానం 28వ అధ్యాయం 8వ వాక్యం. 28:8. వారు భయముతోనూ
మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళుచుండగా పరుగులెత్తుచుండగా యేసు, పునరుద్ధానుడైన సజీవుడైన యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రక్కన వాళ్ళకి చెప్పి సెకండ్ ఇవ్వండి, నీకు శుభం కలుగునుగాక అని గట్టిగా చెప్పండి. ఉంగరాలు వీక్కోబాకండి చేతిలో నుండి, సెకండ్ మాత్రమే ఇవ్వండి. మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్తుంటారు, సెకండ్ మాత్రమే ఇవ్వండి, ఉంగరాలు లాక్కోబాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు శుభము కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మీరు కూడా చెప్తారా నాకు శుభం కలుగునుగాక అని? ఆమేన్. మీకు శుభము. శుభం అంటే ఎండ్ కార్డ్ అనుకునేరు. ఏది చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు, చిన్నప్పుడు మూవీస్లో చివరిలో ఒక ఎండ్ కార్డు లాగా పడుతుంటుంది. ఏంటది? శుభం అని చెప్పి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ చిన్నప్పుడు మా నాన్నమ్మకి సినిమాలు పిచ్చి నన్ను తీసుకెళ్ళేది తోడుగా. వరుస పెట్టి శివరాత్రి వస్తే 3 సినిమాలు చూసేది ముసలిది. నేను ఒక సినిమా చూసి నిద్రపోయేవాడిని, ఒకటి చూసి నిద్రపోయేవాడిని నేను. నాకు శుభం ఎప్పుడు పడుతుంది? చిన్నప్పుడు మనకి ఏం తెలుసు, శుభం అంటే అయిపోయింది అనుకునేవాళ్ళం. అబ్బా అయిపోయిందిరా బాబా అని నిద్రేసేవాడిని. ముగింపు అనుకునేవాళ్ళం. శుభం అంటే మంచి జరగడం అని అర్థం, మేలు జరగడం అని అర్థం. చాలామందికి శుభం అంటే ఎండ్ కార్డే అనుకుంటారు. కాదు, మంచి జరగడం అని అర్థం. సజీవుడైన యేసయ్య ఆయనే వారిని ఎదుర్కొని మీకు శుభము కలుగునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేనని. ఆదర్శ నగర్లో ఉన్న ప్రజలకు శుభము కలుగునుగాక. మీ అందరికీ మంచి జరుగునుగాక, మేలు జరుగునుగాక, మీ అందరి జీవితాల్లో ఆశీర్వాదం కలుగునుగాక. చూడండి, కొన్ని కుటుంబాల్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదు అనుకోండి, ఏమంటారు? ఎవరైనా వస్తే ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా, మంచి కార్యం ఒక్కటి కూడా జరగలేదు అంటుంటారు. ఇప్పటి వరకు ఏ శుభం జరగకపోతే దేవుడే మీ కుటుంబాల్లో మంచి చేయునుగాక. ఈ ఆదర్శ నగర్లో, ఈ పిడుగురాళ్ళ ప్రాంతంలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజల జీవితాల్లో, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరి జీవితాల్లో నా దేవుడు శుభము కలుగ చేయునుగాక. నమ్మిన వాళ్ళు మరోసారి గట్టిగా చెప్తారా? హల్లెలూయా. నా దేవుడు మీ అందరికీ మేలు చేయాలని నేను కోరుకుంటున్నా ఒక దైవ సేవకునిగా. ఈ సంఘానికి, సంఘ పరిచర్యకు, దైవ సేవకులకి, వచ్చిన సేవకుల కుటుంబాలకి, మనందరికీ నా దేవుడు మేలు చేయునుగాక. ఆయనే ఎదుర్కొన్నాడట, ఆయనే వారి యొద్దకు వచ్చాడట. వాళ్ళు భయముతో, మహానందం. ఓ ప్రక్కన భయం, యేసుప్రభు ఉన్నాడా, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఆయన బ్రతికున్నప్పుడే కొరడాలతో కొట్టారు, మేకులతో సిలువకేసి కొట్టారు, ప్రక్కలో ఈటతో పొడిచారు, ఇంకా కసి తీరక ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఇప్పుడు కూడా ఆయన్ని తీసుకెళ్ళి ఏమైనా చేశారని ఓ ప్రక్కన భయం, ఓ ప్రక్కన ఆయన సజీవుడు లేచాడంటే ఆనందం. చూసేదా కొంతమందికి టెన్షన్గా ఉంటుంది కదండి. అందుకని వాళ్ళు భయపడుతుంటే యేసయ్యనే వారిని ఎదుర్కొని భయపడద్దు, మీకు శుభం కలుగును గాక. నిజంగా విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్తారా ఆమేనని? మా పిల్లల జీవితాల్లో, మా జీవితాల్లో మేలు జరగాలని, శుభం కలగాలని ఆశించిన వాళ్ళు విశ్వాసంతో గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎదుర్కొని ఆశీర్వదించేవాడు. సజీవుడైతే మన భయాన్ని, మన కలవరాన్ని తొలగించేవాడు, ఆనందంతో నింపేవాడు. సందిగ్ధాల మధ్యలో ఉంటే యేసయ్య ఎదుర్కొని భయపడద్దు, మీకు శుభం అని చెప్తాడు అంతే. బైబిల్ ఒక మాట నేను మీకు చెప్తాను. ఆయన ఎదుర్కొని ఏం చేశాడో 21వ కీర్తనలో మొదటి 4 వాక్యాలు చదువుతారా? 21వ కీర్తన 4వ వాక్యం చదవండి ఒకసారి. అందరు బైబిల్ తీసి చూడండి. 21వ కీర్తన 3వ వాక్యం చదవండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఏ ఆశీర్వాదాలంట? గట్టిగా చెప్పాలి. దేవుడు మనల్ని ఎదుర్కొనేటప్పుడు ఎలా ఎదుర్కొంటాడు?
శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతోనే ఎదుర్కొంటాడు. మనుషులైతే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం అనే టైపు. అర్థమవుతుందా? మీ ఇంటికి వస్తాను, సమ్మర్ సెలవులు కదా, ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం అనే టైపు. దేవుడు అలా కాదు. ఆయన మనల్ని ఎదుర్కొనేటప్పుడే శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకొని వస్తాడంట. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమెను చెప్తారా? నా ప్రభు అయిన యేసయ్య భూలోకము పరలోకపు ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఎదుర్కొనుగాక. భూలోకపు దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఆయన ఒట్టి చేతులతో ఎప్పుడు తన పిల్లల్ని ఎదుర్కోడు, ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి ఎదుర్కొంటాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నువ్వు అతన్ని ఎదుర్కొన్నావు. అతని తల మీద అపరంజి కిరీటం పెట్టావు. దేవుడు ఒక కిరీటం తీసుకొని వచ్చి ఎవరి తల మీద పెట్టాడు చెప్పాలి గట్టిగా? దావీదు తల మీద పెట్టాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదం. యేసన్న గారికి ఒకసారి దర్శనం వచ్చిందంట, పరలోకానికి వెళ్ళినట్టుగా. యేసు ప్రభు ఒక కిరీటం తీసుకొని వస్తుంటే యేసన్న గారు అనుకున్నారంట, ఆయన రాజులకు రాజు కదా, ప్రభువులకు ప్రభు కదా, కిరీటం ఆయన పెట్టుకుంటాడేమో అనుకున్నాడంట. దేవదూతలంతా చూస్తున్నారు, యేసు ప్రభు కిరీటం తీసుకొని వస్తుంటే యేసన్న గారు చూస్తూ ఉన్నాడంటండి. యేసు దగ్గరికి వచ్చి నేరుగా యేసన్న గారి దగ్గరికి వచ్చి ఆయన తల మీద పెట్టాడంట కిరీటం. నాకెందుకు ప్రభు ఇది కిరీటం? నువ్వు కదా పెట్టుకునేది, నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు. యేసన్న ఈ కిరీటం నీకే, మరణం వరకు నమ్మకంగా ఉన్నావు గనుక నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్న ఆ వాగ్దానానికి సాదృశ్యమే ఇది. అందుకని ఈ కిరీటం నీదే. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరలోకంలో దేవుడు మనకి ఏం పెడతాడండి? జీవ కిరీటం పెడతాడు. నమ్ముతున్నారు గట్టిగా? గట్టిగా ఆమేన్ చెప్పండి నమ్మిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో పెట్టే కిరీటాలు ఘనతకి సాదృశ్యం. పరలోకంలో పెట్టే కిరీటం అది జీవ కిరీటం. మనం ఆయన వారసులమని ఆయన కిరీటం మనకు పెడతాడు. చూడండి, భూలోకంలో ఘనత, కిరీటం అంటేనే ఘనత. నా ప్రభువైన యేసయ్య మిమ్మల్ని మీ పిల్లల్ని ఘనపరచునుగాక. ఆయన ఎదుర్కొంటే ఆశీర్వాదాలనే తీసుకొని వస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక అంటే ఎవరో ఎవరు ఆశీర్వాదాలు మనం ఆరాధించే మన యేసయ్య మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అంటే ఏంటి? కష్టార్జితాన్ని అనుభవించడం, మనం సంపాదించిన సంపదని అనుభవించడం. ఆశీర్వాదాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి మనుషుల వల్ల కలిగే ఆశీర్వాదం, రెండోది సాతాను వలన కలిగే ఆశీర్వాదం, మూడోది దేవుని వలన కలిగే ఆశీర్వాదం. మనుషులు ఇచ్చే ఆశీర్వాదంలో స్వార్థం ఉంటుంది, ఎంతో అంత స్వార్థం ఉంటుంది. పెద్దవాడిని ఒకలాగా దీవిస్తే చిన్నవాడిని ఇంకోలాగా దీవిస్తాడు. పెద్దోడికి అడక్కముందే అన్ని కొని పెడితే చిన్నోడితో అడిగి 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 వాడు ఎన్నిసార్లు అడిగినా కొని పెట్టరు. స్వార్థం. అందుకని కొంతమంది మనసులో పిల్లల మనసు పాడైపోతూ ఉంటుంది. కనుక మీ ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి ఒకేసారి సమానంగా అన్ని తీసివ్వండి. 4 ఉంటే 4 అని, 2 ఉంటే 2 అని. అన్ని డ్రెస్ విషయంలో కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైతే అందరికీ సమానంగా, వ్యత్యాసాలు ఉంటాయి. మనుషుల ఆశీర్వాదంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది. సాతాను ఇచ్చే ఆశీర్వాదంలో మొదట సంతోషం ఉంటుంది, తర్వాత అది మరణానికి ఇచ్చుకొని వెళ్తుంది. కానీ యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. మీకు ఇప్పుడు ఏ ఆశీర్వాదం కావాలా? గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. అసలు వింటున్నారా మీరు? చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతిలో దేవుడు ఒక పెద్ద ఫ్యాన్ సెట్ చేసి పెట్టినట్టుగా ఉన్నాడు. చల్లటి గాలికి అప్పుడే కొంతమంది మెల్లగా నిద్ర వస్తున్నట్టుంది, పరధ్యాసలో ఉంటున్నారు. ప్రియ సహోదరులారా, మనకి ఏ ఆశీర్వాదం కావాలి? అందరు చెప్పండి గట్టిగా.
సాతాను ఆశీర్వాదం సంతోషంగా ఉంటుంది కానీ మరణం వరకు తీసుకుని వెళ్తుంది అది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. మనుషుల ఆశీర్వాదంలో స్వార్థం ఉంటుంది. ఒక తాగుబోతు బాబాయ్ అక్కడ అరుగు మీద కూర్చున్నాడు. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది కొత్తలో, అత్తగారింటికి వెళ్తుంది, కాపురానికి వెళ్తుంటే బాబాయ్ నన్ను ఆశీర్వదించంటే ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా గంపడి మంది పిల్లల్ని కానీ 100 సంవత్సరాలు బతుకమ్మ అంటున్నాడు. అర్థమవుతుందండి? ఆయన ఇచ్చేది కూడా ఆశీర్వాదమే. 2 పిల్లల్ని పెంచి పోషించలేక నానా తంటాలు పడుతున్నారు, తలలు తార్ రోడ్లు అయిపోతున్నాయి కొంతమందికి. అర్థమవుతుందా? ఇప్పుడు గంపడి మంది పిల్లల్ని, 10 మంది పిల్లల్ని కంటే ఎవడు పెంచుతాడు, ఎవడు పోషించేది? ఆయనకేంటి 3 పూలు 6 కాయల్లాగా ఉండి అంటాడు. మంచిదే ఆశీర్వాదం. పెంచి పోషించేది ఎవరు? ప్రియ సహోదరులారా, నా దేవుడు ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యం కలుగజేస్తుంది. పాత నిబంధన భక్తులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఆశీర్వదించాడు. ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి గొప్ప చేశాడు. అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కూడికలు అడుగుపెట్టిన మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని సజీవుడైన యేసయ్య శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. గట్టిగా చెప్పాలి. నా దేవుడు ఆయన దీవెనలు మీ మీద కుమ్మరించునుగాక. మొదటగా ఆయన ఘనతనిస్తాడు, కిరీటం పెడతాడు. రెండోదిగా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్ నిమ్మని. 21వ అధ్యాయంలోనే ఆ విషయాలు రాయబడి ఉంటాయి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు అతనికి దయచేశావు. దేవుడు ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు ఈయన అంటాడు, దేవా నాకు ఆయుష్ని ఇవ్వని అడిగితే ఏ ఆయుష్ని ఇచ్చాడంట? సదాకాలం నిలిచుండే దీర్ఘాయువు. దేవుడు మీకు దీర్ఘాయువు దయచేను గాక. మీ పిల్లలకు దీర్ఘాయువు దయచేను గాక. ఈరోజు పొద్దునే ఒక వార్త నేను చాలా బాధ కలిగించింది. ఒక అబ్బాయికి ఇంచుమించుగా 10th క్లాస్ ఎగ్జామ్లో 520-30 మార్కులు ఎంతో వచ్చాయి. నిన్నటి రోజు రిజల్ట్స్ వచ్చింది కదండి. ఎక్కడికో ఊరు వెళ్ళి వస్తూ ఉంటే యాక్సిడెంట్లో ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఇద్దరు చనిపోయారు యాక్సిడెంట్లో. తెల్లారేసరికి 10th క్లాస్ రిజల్ట్స్. ఆ చనిపోయిన అబ్బాయికి 500 పైన మార్కులు వచ్చాయి. చిన్న పిల్లడు 15 సంవత్సరాలు చనిపోయాడు. మధ్యాంతరంగా కాలాన్ని ముగించుకున్నాడు. ఇంటర్ ఎగ్జామ్ రాశాడు. ఒక అమ్మాయి రాసింది, ఇంటర్ ఎగ్జామ్ రాసింది. టెన్షన్ అనమాట, మంచి మార్కులు వస్తావే రావని. వస్తాయో రావని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకొని చనిపోయింది. తెల్లారికి మంచి మార్కులు, మంచి 400 పైన వచ్చాయి, మంచి మార్కులు వచ్చాయి. మధ్యాంతరంగా కాలాన్ని ముగించుకుంటున్నారు. ఒక అక్కని కాలేజీలో అరెస్ట్ చేస్తున్నట్ట, ఏడిపిస్తుంటే వాళ్ళ స్కూల్ అనుకుంటుంది. వాళ్ళ తమ్ముడు వెళ్ళి అడిగాడంట, ఎందుకు మా అక్కని ఏడిపిస్తున్నాం మీరు? వాడిని కొట్టి చంపారు. చిన్నపిల్లడు. నువ్వెవరు అడిగేదానికి అని కొట్టి మరలా పాతి పెడితే మరలా కుక్కలు వచ్చి పట్టిస్తాయని చెప్పి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాజం ఇలా ఉంది. చిన్న పిల్లోడు, 12 సంవత్సరాల పిల్లోడు. మా అక్కని ఎందుకన్నా ఏడిపిస్తున్నారు? అలా ఏడిపించకూడదు కదా, నువ్వెవడరా చెప్పేదానికని కొట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారంట. న్యూస్లో వింటుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. సంపూర్ణంగా జీవించలేని పరిస్థితులు. దేవుడు మనకు నిర్ణయించిన కాలం మనం బ్రతకాల్సి ఉంది కనుక ఈ రోజున కొన్ని పరిస్థితులు చూస్తుంటే మధ్యలోనే కొంతమందిని అంతమొందిస్తున్నారు కొంతమంది. ప్రియ సహోదరులారా, ఒకవేళ అలాంటి భయము, అలాంటి కలవరము, లేకపోతే మరణ పంచుల వరకు నేను దిగజారిపోయి ఉంటే ఈ రోజున అడుగు, దేవా నాకు ఆయుష్ని ఇవ్వవా అని అడిగితే సజీవుడని యేసయ్య నిన్ను ఆయన ఎదుర్కొని దీర్ఘాయువును దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఓ తల్లికి 4 ఆడపిల్లల తర్వాత పుట్టాడు ఒక అబ్బాయి. ఈ 4 ఆడపిల్లల కంటే వాడిని ఎంత అల్లారు ముద్దుగా పెంచేవాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడికో కార్యక్రమానికి వెళ్ళారు, వాడు వెళ్ళాడు, వాళ్ళందరూ అక్కడ బిజీగా ఉన్నారు. అక్కడ నీళ్ళ తొట్టి ఉంటే ఆ నీళ్ళ తొట్టిలో పడి చనిపోయాడు. వాళ్ళు తిరిగి ఆ కార్యక్రమం ఊహించుకొని వచ్చి చూసారు, లేడు. ఆ తల్లి పిచ్చిదైపోయింది. ఆ యజమానుడు ఎట్టుపోయాడు, ఆ పిచ్చిదై తిరుగుతుంది. కొడుకు మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. వాడు చనిపోయాడు, దీర్ఘాయువు లేదు, మధ్యాంతరంగా కాలం ముగించుకున్నాడు. తల్లి పిచ్చిదైంది. ఈ రోజున సమాజంలో మనం కొన్ని విషయాలు గమనిస్తుంటే దీర్ఘాయువు లేదు మనుషులకి. నా ప్రభువైన యేసయ్య సదాకాలం నిలిచే దీర్ఘాయువును మనకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. నరుల ఆయుష్ ఎంతకాలం అంట? 70-80 సంవత్సరాలు దేవుడు నిర్ణయించిన కాలం. అబ్రహాం కాలంలో, ఆదాము కాలంలో అయితే 600 ఏళ్ళు 900 ఏళ్ళు బ్రతికారు. తర్వాత మోషే కాలం వచ్చేసరికి 120 సంవత్సరాలు. ఇశ్రాయేళ్ల కాలంలో వాళ్ళు అతిశయించారు, గర్వించారు, సనిగి గొనిగి దేవునికి దుఃఖాన్ని కలిగించారు కనుక 60-70 సంవత్సరాలకు ఆయుష్ కుదించబడింది. దేవునికి విరోధంగా ప్రవర్తించినందుకు 60-70 ఏళ్ళు చాలు నాయన, మీకు ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన పరిస్థితులు బాగోలేని ఇంకెవరైనా 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు వాటికంటే ఎక్కువ రోజులు బతకాలనుకుంటే దుఃఖంతో ఆశంతో బతకాల్సి వస్తుంది. కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, సేవలు చేయించుకోలేక బాధలు పడాల్సి వస్తుంది. నరులకు 70-80 సంవత్సరాలు దేవుడు ఆయుష్ నిర్ణయించాడు. సంపూర్ణంగా దేవుడు నిర్ణయించినంత కాలం మీరు బ్రతుకుటకు దేవుడు దీర్ఘాయువు దయచేయునుగాక. కంటికి రెప్పలా మనలందరిని దేవుడు ఎక్కడికి వెళ్ళినా కాపాడునుగాక. హల్లెలూయా. ఏ అపాయము దరిచేరకుండా మన యేసయ్య మనతో ఉండునుగాక. దీర్ఘాయువుతో తృప్తి పరచునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మనలందరినీ యేసయ్య కంటికి రెప్పలా కాపాడి నడిపించునుగాక. ప్రియ సహోదరులారా, దేవుడు ఎదుర్కొని ఘనతనిచ్చాడు, దీర్ఘాయువునిచ్చాడు. ఆ తర్వాత 6వ వాక్యం కూడా చదవండి, 21:6. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. చూడండి, దేవుడు ఎదుర్కొని నిత్యము ఎలా ఉంచాడంటండి? ఆశీర్వాద కారకుడుగా ఉంచావు. ఆశీర్వాదం దేవుడిస్తే అది ఈరోజు రేపటితో ఉండి అయిపోదు. మనం జీవించినంత కాలం ఉంటుంది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. మీరు నిత్యం ఆశీర్వాద కారకులు ఉండాలనుకుంటున్నారా? ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, లేదా 5 సంవత్సరాలు ఆశీర్వాదం ఉంటే చాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. ఒక 5 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా ఉంటే చాలనుకుంటున్నారా? లేకపోతే బ్రతికినంతకాలం ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పాలి. మీ నోటి మాట దేవుడు వింటున్నాడు. గట్టిగా చెప్పండి. నిత్యము మీరు ఆశీర్వాద కారణంగా ఉందురుగాక. నిత్యము నేను ఆశీర్వాద కారకుడుగా ఉందునుగాక. మీరు ఆశీర్వాద కారకులుగా ఉందురుగాక. సంఘాలు ఆశీర్వాద కారణంగా ఉండునుగాక. సేవకులు ఆశీర్వాద కారణంగా ఉండునుగాక. నేను ఇలాగే ప్రార్థన చేసుకుంటా, ప్రభా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడుక్కోకూడదయ్యా, నేనే అనేకులకు ఆహారం పెట్టేంతగా నన్ను ఆశీర్వదించు అని అడుగుతా. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మని అడగను. అడిగితే యేసయ్య నా ప్రక్కన వచ్చి నన్ను మర్చిపోయేవారు అప్పుడే అని అడిగినట్టుగా ఉంటుంది నాకు. యేసన్న గారు ఒకసారి ఓ ప్రాంతానికి వెళ్తే ఒక ముసలమ్మ వచ్చి యేసన్న గారిని అడిగిందంట, అయ్యా నాకు 2 కూతుర్లు, కొడుకులు లేరు, నాకు నీ సాక్ష్యం అంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి, చాలా ఆనందం అనిపించింది. నీకు ఎప్పుడైనా ఆకలేస్తే మా ఇంటికి వచ్చి అన్నం తిను బాబు, నేను నీ తల్లి లాంటిదాన్ని అనుకో, నీవు నా కొడుకు లాంటి వాడు అని నేను అనుకున్నా, ఫిక్స్ అయిపోయాను నేను. నువ్వు తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చాను అన్నావు కనుక నేనే ఒక తల్లిని అనుకో, ఆత్మీయ తల్లిని, అందుకని నీకు ఆకలేసినప్పుడు వచ్చి అన్నం తిని మా ఇంటికి వచ్చా అని చెప్తే సరే మా అలాగని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. ఒకసారి యేసన్న గారికి 3 రోజుల నుంచి అన్నం లేదంట.
3 రోజుల నుంచి అన్నమే లేదంట. ఆయన స్వార్థ పరిచయలు తిరిగి తిరిగి ఆ గ్రామం ఈ గ్రామం ఆ ప్రాంతం ఈ ప్రాంతం యేసన్న గారు తిరిగి గొప్ప సేవ చేశారండి. ఆయన గ్రామాలు తిరిగి కొన్నిసార్లు కాళ్ళకు చెప్పులు కూడా ఉండే కాదు. ఆకలేస్తూ ఉంటే ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే ముసలమ్మ గుర్తొచ్చిందంట. మా ఇంటికి వచ్చి నువ్వు ఆకలిస్తున్నప్పుడంతా మా ఇంటికి వస్తే నీకు వేడి వేడిగా అన్నం వండి పెడతాను బాబు, నేను నీ తల్లిని అనుకొని చెప్తే యేసన్న గారికి ముసలమ్మ గుర్తొస్తే, బా ఇప్పుడు గానా ముసలమ్మ ఇంటికి వెళ్తే వేడి వేడిగా నాకు అన్నం చేసి పెడుతుంది. తల్లి కదా, నేను కుమారుని కదా, ఎంత మంచి తల్లిని ఇచ్చావు ప్రభువా నువ్వు. ఇప్పుడు గాని వెళ్తే ఒక డైనింగ్ టేబుల్ మీద వేడి వేడిగా భోజనాలన్నీ పెడితే 3 రోజులు ఒకేసారి 3 రోజులు అన్నం తిని కవర్ చేసుకుందాం అనుకొని ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఒక తాళం కాదంట 2 తాళాలు వేసిందంట ముసలమ్మ. అరుగు మీద కూర్చుని మార్కెట్కి వెళ్ళిందేమో అరుగు మీద కూర్చుంటే ఆ పక్కింటి వచ్చి, ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి, ఎవరు కావాలి నీకో? ముసలమ్మ కావాలి. ముసలమ్మనా? చిన్న కూతురు దగ్గరికి వెళ్ళిందిగా, చిన్న కూతురు దగ్గర 1 నెల, పెద్ద కూతురు దగ్గర ఇంకొక నెల, 2 నెలల దాకా రాదా మనిషి. యేసన్న గారు అరుగు మీద నుంచి దిగి, ఎప్పుడు వెళ్ళిందమ్మా? మొన్నే 2-3 రోజుల క్రితం వెళ్ళింది. ఇప్పుడల్లా రాదయ్యా, నెల 2 నెలలు అవుతుంది. ప్రభువా నిలబడుకొని మనుషుల వైపు చూస్తే ఇలాగే ఉంటుందయ్యా, తప్పైంది నన్ను క్షమించు ప్రభా అని మనుషులు అనుకుంటూ స్తోత్రం చెప్పుకుంటూ వెళ్తుంటే అటు నుంచి ఒక యవనస్తుడు వచ్చాడంట పరిగెత్తుకుంటా. వచ్చి, ఏమన్నా మీరు యేసన్న గారేనా? యేసన్న గారినేరా బాబు నేను. అదే ఆ రోజు మహోన్నతుల పాట పాడి సాక్ష్యం చెప్పావు కదా పలానా మీటింగ్లో, ఆయన గారే కదా మీరు? ఆయన్నేరా బాబు, నేను యేసన్నే. ఏం లేదండి, నువ్వు ఆ రోజు సాక్ష్యం చెప్పి పాట పాడినప్పుడు నేను నా మనసులో ఒకటి అనుకున్నా, ఆ కోరిక తీరుస్తామని అడిగాడంట. నా జోబులో చిల్లిగా అవ్వలేదు. ఈ కోరిక ఏంటో నాకు అర్థం కావట్లా. సరేరా చెప్పు ఏంటో, దేవుని చిత్తమైతే అది తీరుస్తానులే, నీ కోరిక ఏంటో. వీడు ఏం కోరుకుంటాడో ప్రభా, బైబిల్ కొనియమంటాడేమో, లేకపోతే మంచి బట్టలు కొనియమంటాడేమో, ఏం అడుగుతావు నాకు అర్థం కావట్లే. ఎలా ప్రభా ఏంటంటే, సరే తీరుస్తానని చెప్పు అన్నాడంట ప్రభు. నీ కోరిక అంటే చెప్పరా తీరుస్తానంటే, ఏం లేదయ్యా, ఆ రోజు నువ్వు సాక్షి చెప్పి పాట పాడినప్పుడు నీకు ఏ రోజైనా మంచి హోటల్ తీసుకెళ్ళి భోజనం పెట్టించి నీతో కలిసి నేను భోంచేయాలనుకున్నాను అన్నాడట. హల్లెలూయా. ఆ కోరిక అయితే ఎందుకు తీర్చండి రా బాబు, నేను సిద్ధంగానే పద అని చెప్పాడట. వాడు ఒక హోటల్కి తీసుకెళ్తే ఆ హోటల్ మీద రాసిందంట, ఇది రాజుల భోజనం అని. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇది రాజులు భుజించే భోజనం అని ఆ బోర్డు మీద రాస్తే కంటి నిండా నీళ్లు పెట్టుకున్నాడంట. ప్రభా మనుషుల వైపు చూస్తే కడుపు తరిగిపోద్ది, ఆకలి పెరిగిపోయిద్ది అయ్యా, నీ వైపు నేను చూశాను గనుక రాజులు తినే భోజనం పెట్టిస్తావా నాకు, ఎంత గొప్ప దేవుడు అని లోపలికి వెళ్ళి కూర్చున్నాడంట. వాడు కూర్చున్నాడంటే ఇంకా ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నాడంట. వాడు కడుపు నిండా అన్నం పెట్టించాడండి. తిన్న తర్వాత మరలా వాడు యేసన్న గారికి కానుకిచ్చి, వాడే బిల్లు కట్టి కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని పంపించాడంట. ఇది దేవుని వైపు చూస్తే కలిగే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల వైపు చూశాడు. ముసలమ్మ ఇంటికి వెళ్తే బాగుంటుందని, ఆమె లేదు అక్కడ. ప్రభా నువ్వు కదా నన్ను పిలిచింది, నీ వైపు చూడకుండా మనుషుల వైపు చూశాను. నీవు నన్ను పోషించే దేవుడు. చూడండి, యేసన్న గారిని ఎంతో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన అన్ని కష్టకాలంలో కూడా ప్రభా నన్ను ఆశీర్వాద కారకుడుగా ఉంచని ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ద్వారా 100ల మంది సేవకులు వచ్చారు, 1000 మంది, లక్షల మంది రక్షింపబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. 1997వ సంవత్సరం మే నెలలో నేను యేసన్న గారి మీటింగ్కి వెళ్ళి, ఆదోని పట్టణంలో జరిగే మీటింగ్స్కి వెళ్ళి యేసన్న గారి వాక్యం విని, నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెప్పిన వాక్యం విని నేను రక్షింపబడ్డా. నా యేసు రాజ పాట పాడుతున్నప్పుడు దేవుని శక్తిని నేను పొందుకున్నా. ఆయన వాక్యం విని నేను రక్షింపబడి 1999వ సంవత్సరం 97వ సంవత్సరం అక్టోబర్ నెలలో బాప్తిసం పొంది 11వ తేదీ 99వ సంవత్సరం ఈ బైబిల్ తీసుకొని నేను ఆ దైవజనులైన యేసన్న గారి దగ్గర సేవకు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దేవుడు నన్ను
ఆశీర్వాద కారకుడుగానే మార్చాడు. మాకు చెప్పేవాడు యేసన్న గారు, ఎవరిని అడుక్కోవద్దురా మీరు, ఎక్కడికైనా సంఘానికి పంపిస్తే ఒక ఊరికి పంపించాడు యేసన్న గారు. చిన్న పూరి గుడిసెది, కనీసం మాకు ఉండేదానికి కూడా గది లేదు. చిన్న తాటాకులతో వేసిన గుడిసె. అక్కడ విశ్వాసులే ఒక అద్దె స్థలం తీసుకొని ఒక గుడిసె వేసి, మీ సేవ జరగాలి, సేవకులు పంపిండి అంటే ఒక పాస్టర్ గారికి తోడుగా నన్నిచ్చి పంపించాడు. అరే పలానా పలానా ఊరు పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ ఒక మందిరం ఉంటుంది, తాటాకులు షెడ్. అది 2001 సంవత్సరం. ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. నా జీవితంలో జరిగిన విషయం గురించి నేను చెప్పే ఈ విషయం 23 అవుతుంది. 2021 సంవత్సరం. అది 2020 అనుకుంటా, సంథింగ్ 2020 సంవత్సరం. వెళ్తే చిన్న పూరి గుడిసె, రూమ్ లేదు. మేమే తడికి కొనుక్కొని వచ్చి దానికి పేపర్లు అంటించుకొని, ఆ వెనక కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఉంటాయి కదండి, బొత్తలు ఉంటాయి కదండి, అవి 2 రాళ్ళు పెట్టుకొని వాటి మీద ఈ కొబ్బరి చెట్లు బొత్తలన్నీ దాని మీద వేసి సూట్ కేసులు పెట్టుకొని అక్కడ ఉన్నాం. చిన్న కిరసనాయిల్ స్టవ్ పెట్టుకొని మేమే వండుకొని మేమే తినేవాళ్ళం. కూరలు కూడా ఉండడం చేత కదా నాకు. ఇంచుమించుగా 6 నెలలు పచ్చడి అన్నాలు తినేంటాం మేము. యేసన్న గారు చెప్పారు, ఎవరిని అడుక్కోవద్దు మీరు, దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని అని చెప్పాడు. బాగా చేయండి సేవ, అక్కడ ఎవరి మీద ఏ ఆశలు పెట్టుకోవద్దు, దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి 3 రోజులు 4 రోజులు అన్నం ఉండేది కాదు. అలాగే మంచినీళ్ళు తాగి పడుకునేవాళ్ళం. చిన్న పూరి గుడిసె, పాములు చెర్రీలు తేళ్ళు వచ్చాయి. కనీసం ఫ్యాన్ కూడా, కరెంటు కూడా లేదు. 1 సంవత్సరం కరెంటు లేదు. దీపం పెట్టుకొని ఉన్నాం, చిన్న దీపం వెలిగించుకొని ఉన్నాం, కరెంటు కూడా లేదు. మా దయనీయమైన పరిస్థితి ఆ పక్కింటి ఆయన చూసి ఒక ట్యూబ్ లైట్ కొనుక్కొచ్చుకోండి బాబు, నేనే ఇస్తా కరెంట్ అని చెప్పాడు. మేము అడగలే, ఆయనే మా పరిస్థితి చూసి ఆ ప్రక్కింటి ఆయన కరెంట్ ఇచ్చాడు. ఎవరిని అడుక్కోవద్దు, దేవుడిని అడగండి, ఆశీర్వదించు ప్రభు అని. దేవుడు నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉంచుతాడని చెప్పాడు. ఆ రోజున ప్రార్థన చేసాం, ప్రభా ఏంటి దీనస్థితి, కరెంట్ లేదు, ట్యూబ్ లైట్ లేదు, ఫ్యాన్ లేదు, దీపం పెట్టుకొని ఉండడం. 1 సంవత్సరం రోజులు దీపం, కింద ఫ్లోర్ లేదు, మట్టి బురద, పరదాలు వేసుకొని ఉండేవాళ్ళం. నిద్రపోయేసరికి ఒకసారి బెడ్షీట్ కూడా ఉండేది కాదు, పట్ట కప్పుకొని పడుకుంటే దాని నిండా ఉదయానికి మేము పడుకుంటే మా మీద అన్ని కప్పలు వచ్చాయండి ఆ పట్ట మీద. నాకు బహుభయం అనమాట. లేచి కదిలేసరికి అన్నీ వెళ్ళిపోయింది. చాలా దయనీయమైన పరిస్థితి. ఎవరిని ఏ రోజు చేయి చాపి మేము అడుక్కోలేదు, మాకు అన్నం పెట్టండి, మాకు అది కొనియండి, ఇది కొనియండి. ప్రభా నీవు ఉన్నావు, నువ్వు శక్తి గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నన్ను ఆశీర్వదించి ఆశీర్వాద కారకుడుగా మార్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే జీవితం అలాగే ఉంటుందని నేను అనుకోలా, తెలియక కొన్నిసార్లు అనుకున్నా, ఇంతేనా ప్రభు మా జీవితం, ఇలాగేనా? చిన్న రిక్షా ఉంటే ఆ రిక్షాలో సామాన్లు వేసుకుని గ్రామాలు తిరిగి కూటాలు పెట్టొచ్చు వాళ్ళం. కొన్ని చోట్ల అన్నం ఉండేది కాదు, వచ్చి మేమే అన్నం వండుకుందాం అనుకొని కిరసనాయిల్ స్టవ్ మీద పెడితే అది ఎప్పుడుకో నిద్ర వచ్చి అలాగే నిద్రపోయేవాడిని నేను. అన్నం అంతా పొంగల్లాగా అయిపోయేది అనమాట. ఉడికి 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 ఆ స్టవ్ మీద పొంగల్ అయిపోయింది. మా పాస్టర్ గారు తట్టి లేపి ఆయన తిని, ఒరే నిద్రపోయేంట్రా అని చెప్పి అడిగితే నిద్ర వచ్చేసిందన్న. ఆయనే ఆ భోజనం అంతా ఉడికిన తర్వాత చూసి ఆయనే, సరేలేరా నమిలే పని లేకుండా మింగే పని కదా, పోతి పొందిలో అంత పచ్చడి అన్నం తిని నిద్రపోయేవాళ్ళు. నేను ఒకసారి బాధపడ్డా, ఈ జీవితం ఇంతేనా ప్రభు, ఇలాగే ఉంటుందా, ఇంతేనాగా నా జీవితం అంటే? దేవుడు నాతో చెప్పాడు, నా నీతి రాజ్యాన్ని వెతుకు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు కావలసినవన్నీ ఇస్తాను. నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుతున్నాడు, విడిచిపెట్టద్దు. ఈ సేవ నీకు ఘనత నిమిత్తమై ఘనతగా ఉండేదానికి ఇచ్చాను. నాగటి మీద చేయి పెట్టే వెనక్కి తిరిగి చూడొద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను నాతో ప్రభు. ఆ రోజున ఒక రోజున యేసన్న గారు ఫోన్ చేసి, హలో అన్నాడు. ఎవరు? నేను యేసన్నని అన్నాడు. అన్నా ప్రైజ్లాడు, మనం అండమాన్ వెళ్తున్నాం సువార్త దండయాత్రకి అన్నాడు. ఎలాగో తెలుసు అన్నాడు. తెలీదన్న.
విమానంలో వెళ్తున్నాం సేవ నిమిత్తం అని చెప్పారండి. యేసన్న గారితో విమానంలో ప్రయాణం చేస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు. ఆ రోజున యేసన్న గారితో యెరూషలేము వెళ్తే ఆఖరి టూర్ అనమాట. నా ఆనందానికి అవధులు లేవు. మాతో వచ్చిన గైడ్ చెప్పింది ఏంటంటే, ఇంతకంటే ఆశీర్వాదం ఇంకొకటి ఉండదు మీకు. యేసన్న గారితో కలిసి సేవ చేస్తూ ఆయనతో విమానం ఎక్కి యేసు ప్రభు జన్మించి సేవ చేసిన తిరిగిన యెరూషలేముకి వచ్చారు కదా, ఇంతకంటే ఆశీర్వాదం ధన్యత ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా మందిని చూశాను, వాళ్ళ కుటుంబాలతో వచ్చారు కానీ వాళ్ళతో సేవ చేసే సేవకులను తీసుకొని రాలేదు. ఇంత దూరం యేసన్న గారు తీసుకొచ్చారు. ఆ నిస్వార్థపరుడు, ఆయనతో సేవ చేసే మీరు ధన్యులు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసన్న గారితో ఆ విమానం ఎక్కి యెరూషలేముకి వెళ్తే ఎంత ఆనందం అనిపించింది. మాతో వచ్చిన వాళ్ళంటే ఇంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి ఇంకా? ఈ రోజు వరకు నా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇక ముందు కూడా నన్ను ఆశీర్వాద కారకుడుగా ఉంచుతాడు. నన్ను ఆశీర్వదించిన నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన సంఘ సేవకుల్ని, సంఘ విశ్వాసుల్ని, సంఘాన్ని ఆశీర్వాద కారణముగా మార్చునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడిచ్చే ఆశీర్వాదం 1, 2, 3 రోజులు కాదు, మనం బ్రతికినంత కాలం అలాగే నిలిచి ఉంటుంది. నేను ఎంతోమందిని గమనిస్తుంటా, ప్రారంభంలో చాలా బాగా బ్రతికి ఉంటారు, ఇప్పుడు పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతున్నారు. ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలియదు, పిచ్చోళ్ళు అయిపోయి ఉన్నారు. కొంతమంది పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నారు. ఎంతో బాగా బ్రతికి ఉంటారు, చాలా డబ్బు సంపాదించుంటారు. ఒకడంట యేసన్న గారు బ్యాగ్ తగిలించుకొని సేవ చేస్తూ ఉంటే 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, మెడలో పెద్ద బంగారు గొలుసు, దానికి ఒక పులిగోరు. అర్థమవుతుందండి? చేతుల్లో ఒక ఏలుకి ఉంగరం పెడితే అందంగా ఉంటుంది, 5 ఏళ్ళకి 5 పెడితే రాక్షసుడు అనుకుంటారు. మీకు ఉంటే పెట్టుకోండి, నేనేమో ఏమనుకోను. పెట్టుకొని ఈ ఏళ్ళకి 5 ఏళ్ళకి 5, ఈ 5 ఏళ్ళకి 5 గొలుసుతలో మళ్ళా చేతికి వేస్తారేంటది? బా మీకు బాగా తెలుసు, నాకేం తెలుసు అండి. ఇంక మొత్తం బంగారమయం. బుల్లెట్ వేసుకొని వచ్చాడంటే యేసన్న అక్కడ ఉంటే, చిన్నప్పుడు తెలిసిన ఫ్రెండ్ అంట. హలో ఏంటి బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి? నేనా బాబు సేవ చేస్తున్నాను. సేవ? ఏం సేవ? దేవుడి సేవ. దేవుడి సేవ ఏంటి? మనుషులకు చేసే సేవ ఉంది, దేవుడికే సేవ చేస్తున్నావు నువ్వు. నేను చూడు అసలు ఎంత డబ్బు సంపాదించా. చూడు, నా మెడలో బంగారు గొలుసు, చేతులు గొలుసు, వేళ్ళకి ఉంగరాలు. సేవ అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నావు ఏంటయ్యా? అసలు దేవుడు సేవ చేస్తే ఎలా ఉంటావా నువ్వు? నాలుగు బిజినెస్ చేయి, వ్యాపారం చేయి, వాళ్ళ కొంపలు కూల్చి వీళ్ళ కొంపలు కూల్చి వడ్డీ మీద వడ్డీలు వసూలు చేసి వ్యాపారం చేసి సంపాదించా. చూడు ఎంత రిచ్గా ఉన్నాను నేను. సర్లయ్యా, నీకు ఆ ధన్యత ఇచ్చాడు దేవుడు, నాకు ఈ ధన్యత ఇచ్చాడు అనుకోండి. యేసన్న గారు వెళ్ళిపోయారండి. వీడు డబ్బు సంపాదించి మహా గర్వంతో బ్రతుకుతున్నాడంట. వాడు బండి స్టార్ట్ చేస్తే కింద వెళ్తా, బండి పైన వెళ్తుంటుంది. ఆ ప్రక్కింటోళ్ళు ఈ ప్రక్కింటోళ్ళు ఒరే మెల్లగెళ్ళరంటే వెళ్ళడంట. ఒరే పిల్లలకి బండి తగులుతుంది మెల్లగెళ్ళరంట. అలా చెప్పారులే మీరు, ఈ మెల్లగా వెళ్ళకూడదు, వెళ్తే బుల్లెట్ కదా స్పీడ్గా వెళ్ళాలనేవాడంట. పోతావులేరా పో 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 అనుకునేవాళ్ళంట జనం. అంతే కదా, చెప్పినప్పుడు వినకపోతే ఏమంటారు? పో ఏడో పడతావులే పో అనేవాళ్ళు. ఒక రోజున ఫుల్గా తాగి రైలు వస్తుందంట, జీటీ ఎక్స్ప్రెస్. రైలు ట్రాక్ మీద నిలబడి ఆగా, నేనంటే ఎవరిని అనుకున్నావు అంటున్నాడు. ఈడు ఎవడైతే ట్రైన్కి తెలిసిందండి, ఈ డబ్బు గలవాడు 5 ఏళ్ళకి 5 ఉంగరాలని ట్రైన్కి తెలుసా? మీరు చెప్పండి. వీడికి 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, చేతులు బ్రాస్లైట్, మెడలో పులిగోరు, ఇవన్నీ ఇంత డబ్బు ఉందని ట్రైన్ తెలుసు. ఆగా అంటాడంట జీటీ ఎక్స్ప్రెస్ని. ఎవడో చూసి ఒరే పోతావురా, ట్రైన్ కింద పడి చస్తావురా, వదలరా అంటాడంట. ట్రైన్ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ నెట్టేసి దగ్గరికి వస్తున్న ట్రైన్ చూసి లాగేశారంట. లాగి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. వీడు వెళ్ళేవాడు వెళ్ళకుండా మరలా వచ్చి పోతున్న ట్రైన్ ఎగిరి తన్నాడంటండి.
2 కాళ్ళు ఇరిగాయి. అర్థమవుతుందా? నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? బాగా తెలుసుకున్నారు ఇలాంటివన్నీ. గర్వంతో ఒక వ్యక్తి నడుస్తున్నట్టు వాడికి నాశనం దగ్గర ఉందని అర్థం. కనుక గర్వించొద్దు. ఎప్పుడు అతిశయపడేవాడు దేవుని ఎందు అతిశయపడాలి. ఎండి బంగారాలు, కొన్న స్థలాలు, అందం, ఐశ్వర్యం కాదు. మీరు ఎంత అందంగా ఉన్నారో ఆధార్ కార్డులో చూసుకోండి, మొఖాలు తెలిసిపోయింది. అర్థమవుతుందండి? మహా అందంగా ఉన్నారనుకుంటున్నారు, పొద్దున ఇంటికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు, వాస్తవాలు అవన్నీ, ఆధార్ కార్డు తీసుకొని చూసుకోండి మీ మొఖాలు. గర్వించొద్దు. ఎప్పుడు ఎగ్గిరి తన్నాడంటే 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. ఈ చేతిలో 5 ఉంగరాలు తీశారు, ఎందుకంటే మరి హాస్పిటల్కి డబ్బులు కట్టాలిగా. ఈ చేతిలో 5 తీశారు, ఈ చేతిలో 5 తీశారు. ఇంకా వాళ్ళకి పండగ ఇట్లాంటి కేసులు తగిలితే మళ్ళీ రా అంటుంటారు. మంగళవారం రా, బుధవారం రా, గురువారం రా అంటుంటారు. మొత్తం లాగేసారు. అయిపోయింది. డబ్బు పోయింది, సంపాదన అంతా పోయింది, కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు 2 సంకల కింద కర్రలు పెట్టుకొని కుంటుకుంటూ నడుస్తూ ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి బాబా టీ పిసరా అని అడుగుతున్నాడంట. వాడు సంపాదించిన సంపాదన ఆశీర్వాదం శాశ్వత కాలం ఉందా? ఆస్తి రెక్కలో చెగిరిపోయిద్దని సామెతల గ్రంథంలో ఉంటుంది. బాబు టీ పిచ్చర్ నన్ను అడుక్కుంటున్నాడంట. ఏసన్న గారు మెడ్రాస్ వెళ్తే అక్కడ నెల్లూరులో ఆగాడంట కారులో. అప్పటికి ఏసన్న గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఒక కారు ఇస్తే ఆ కారులో దిగి ఆ టీ కొట్టు దగ్గర టీ తాగుదామని వెళ్తే ఏసన్న గారిని చూసి వాడు మొహం ఇటు తిప్పుకున్నాడంట. ఏసన్న గారు అటు తిప్పుకుంటే ఇటా వెళ్ళి ఇటు మనోడు తెలిసిన లాగా ఉన్నాడు. ఇటు వెళ్తే ఇటు తిరిగితే వాడే, ఏంట్రా ఏమైంది ఏంటి? ఏం లేదులే బాబు, మొహం చిన్న బుచ్చుకున్నాడు. తర్వాత ఏసన్న గారు కారు ఎక్కిన తర్వాత అడిగితే ఏం లేదయ్యా, పోయే ట్రైన్ కాలుతో అన్నాడు, 2 ఇరిగిపోయి మొత్తం ఆస్తిపోయింది. అప్పటికి ఏసన్న గారిని దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప సేవ చేస్తున్నాడు, అద్భుతంగా దీవించాడు. వాడు సంపాదించిన సంపాదన శాశ్వత కాలం లేదు. అక్రమంగా అన్యాయంగా నువ్వు సంపాదిస్తే అది ఉండదు, నిలవదు. పీడించి సంపాదిస్తారే అది ఉండదు. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసి, అయ్యా నేను కట్టలేనురా బాబు, నీ దగ్గర తీసుకుంది 50,000, ఇప్పటికి 2 లక్షలు కట్టాను, ఇక 50,000 ఇస్తాను, తీసుకోరా సర్దుకోరంటే ఈనడే. ఇచ్చింది 50,000, ₹1,00,000 వసూలు చేసింటాడు అప్పటికే వడ్డీ. సరే, ఆమె ఏదో కష్టాలు ఉంది చెప్పింది కదా. వినరు కొంతమంది, పొరపాటున వినరు. అలా సంపాదించిన సంపాదన ఉండదు. దేవుణ్ణి అడగండి, దేవా నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉంచని ఈ రాత్రి నా ప్రభువైన యేసయ్య నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఒక ఆయన కనీసం తినేదాన్ని కూడా తినలేకపోతే నేను ఒక ఆలోచన చెప్పా. అయ్యా ఒక ఆటో కొనుక్కో, ఆటో నడుపుకో, మేమే రోజు కూటాలకు పిలుస్తుంటే వస్తూ ఉంటాం, బాగుంటుంది. నాకు ఆటో నడపడం చేత కదా. సరే, ఇంతకుముందు ఏం చేసావు? బీడి కొట్టు ఒకటి పెట్టినా, దాంట్లో కిల్లీలు బీడీలు అమ్మేవాడిని. అది వ్యాపారం చేయకూడదు కదా, మనం ఇప్పుడు బీడీలు పాన్ పరకులు కిల్లీలు అమ్మకూడదు కదా. సరే ఏం చేయమంటావు? నేను చెప్పా, సరే ఎక్కడ బీడీ షాప్ పెట్టావు దాన్ని తీసేసి అక్కడ జ్యూస్ స్టాల్ ఒకటి పెట్టని చెప్పా. జ్యూస్ షాప్ పెడితే రోజుకి 7,000 రూపాయలు సంపాదించాడు. చప్పలు కొట్టడు గట్టిగా. రోజుకి 7,000 రూపాయలు. ఆశ్చర్యం. నేను చెప్పాను, నువ్వు అదే స్థలంలో ఒక జ్యూస్ స్టాల్ పెట్టి జ్యూసులు అమ్మాయి ప్రజలు తాగి సంతోషిస్తారు, డబ్బులు కూడా ఇస్తారు నీకు. ఇవి పెట్టుకుంటే ఆరోగ్యం పడద్ది, ఇదైతే ఆరోగ్యం బాగవుతుంది. అద్భుతంగా వ్యాపారం జరిగిందండి. దేవుడు ఈరోజు వరకు ఆశీర్వాద కారణంగానే ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. నిత్యము నా దేవుడు ఆశీర్వాద కారకులుగా మిమ్మల్ని ఉంచుటకు మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసయ్య శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఎదుర్కొనుగాక. మీకు శుభము కలుగ చేయునుగాక, దీర్ఘాయువును దయచేయునుగాక, కిరీటం మీ తల మీద ఘనతను కలుగ చేయునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎదుర్కొని ఆశీర్వదిస్తాడు. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాలు పొందిన మీ అందరినీ నా యేసయ్య ఆశీర్వదించునుగాక. నమ్మిన వాళ్ళు మరొకసారి గట్టిగా, విశ్వాసంతో గట్టిగా
రాబోయే కాలం మీరు ఆశీర్వదించబడతారు. మా కళ్ళు చూడబోతున్నాయి. మీరు చెప్పే సాక్ష్యాలు మా చెవులు వినబోతున్నాయి. నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్పండి మరొకసారి. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన సజీవుడై ఎదుర్కొన్నాడు ఆశీర్వాదాలతో. రెండోదిగా భయములను తొలగిస్తాడు. 10వ వాక్యం చదవండి. మత్తయి సువార్త మనం 28:10. యేసు వారిని చూసి భయపడకండి. సజీవుడని యేసయ్య ఎదుర్కొని ఆశీర్వదించాడు. రెండోదిగా భయపడద్దు, భయాన్ని తొలగిస్తాడు ఆయన. శిష్యులందరూ ఒక గదిలో ఉంటే భయపడకండి, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా కుమార్తెగా అనారోగ్యంగా ఉంది, బలహీనంగా ఉంది, ఇంటికి వచ్చి ప్రార్థన చేయవని అడుగుతుండగానే ఇంటి దగ్గర నుంచి ఒక గుంపు జనం వచ్చి, సమాజ మందిరపు అధికారి, నీ కూతురు చనిపోయింది, యేసయ్యని విసిగించొద్దు, పద సమాధి కార్యక్రమం ఏంటో చూసుకుందాం వెళ్ళి. యేసు ప్రభు చెప్పాడు, భయపడద్దు, నీ కుమార్తె చనిపోలేదు, నిద్రిస్తుంది. ఈ ఒట్టొట్టు ఏడుపులు ఏడుస్తున్నారు. వీళ్ళందరూ బయటికి తరిమి, వీళ్ళ ఏడుపుల శబ్దాలు ఎక్కడ పంపించు బయటికి. ఊరికనే శృతిలో ఏడుస్తారు కొంతమంది. అది ఏందో మరి, ఏడ్చేటప్పుడు కూడా శృతిలో ఏడుస్తుంటారు. అని అసలు అక్కడ శృతి తగ్గదనమాట, ఒకే శృతిలో ఉంటారు. మెడ్రాస్లో అయితే ఎవడన్నా చనిపోయాడు అనుకో, ఏడ్చేదానికో బ్యాచ్ వస్తుంది. నేను మెడ్రాస్లో సేవ చేశాను కనుక చెప్తున్నా. వాళ్ళు అచ్చంగా ఏడ్చే పనిలోనే ఉంటారు. ఇక ఎవరైనా బంధువులు వస్తే కొంచెం సౌండ్ ఎక్కువ చేస్తారు, ఎవడు బంధువులు రాబోదు కొంచెం తగ్గిస్తారు. మామూలుగా ఏడవరండి, ఏడ్చేదానికే ఓ బ్యాచ్ని తీసుకొని వస్తారు. అక్కడ కూడా ఏడ్చే వాళ్ళు ఉంటే ఒట్టి ఏడుపులు ఏడ్చే ఉంటే, అరే వీళ్ళు బయటికి పంపారా బాబు, ముందు నువ్వు భయపడద్దు, నీ కుమార్తె నిద్రించుచున్నదే కానీ మృతి చెందలేదు. వాళ్ళు బయటకు పంపించిన తర్వాత చిన్న ప్రార్థన చేసి, చిన్నదానా లెమ్మని ఆజ్ఞాపిస్తున్నానని ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో, ఆయన స్వరం విన్న చిన్నది దిగ్గున లేచి కూర్చుంది. చప్పట్లు కొడదామా? ఇప్పుడు ఆయన భయం తొలగిపోయింది, ధైర్యం కలిగింది. ఒకవేళ నువ్వు భయపడుతున్నావా, యేసయ్య నీకు ప్రత్యక్షమై నీ భయాన్ని తొలగించునుగాక, నిన్ను ధైర్యముతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తన ప్రజల్ని ధైర్యపరుస్తాడు. శిష్యులారా భయపడద్దు, నేనే. సముద్రమా నిమ్మలమైపో, గాలి ఆగిపో, తుఫాను ఆగిపో. సముద్రం అంతా నిమ్మలమైపోయింది. యేసుప్రభు శిష్యులకు భయం, ఈయన ఎవరని. శిష్యులారా భయపడద్దు, నేనే సజీవుడు. ఏ భయం మిమ్మల్ని వెంటాడుతుంది, ఏ కలవరం మిమ్మల్ని వెంటాడుతుంది, ప్రతి భయాన్ని నా దేవుడైన యేసయ్య తొలగించునుగాక. ఒకవేళ మరణ భయం నిన్ను వెంటాడుతుందా, మరణాన్ని తొలగించి జీవముతో నింపునుగాక. ప్రకృతిని చూసి భయపడుతున్నావా, భయాన్ని తొలగించి ధైర్యంతో నింపునుగాక. ప్రతి ఒక్కరి భయాన్ని సజీవుడైన యేసయ్య తొలగించునుగాక. అపజయాల పాలైపోయినావని భయపడుతున్నావా, దేవుడు నీకు జయం దయచేయునుగాక. హల్లెలూయా. ఒకటి, మనల్ని సజీవుడైన, మృతి చెంది తిరిగి లేచిన సజీవుడు మనల్ని ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు. ఘనతని, దీర్ఘాయువుని, నిత్యము ఆశీర్వాదాన్ని ఇస్తాడు. రెండోదిగా భయాన్ని తొలగిస్తాడు. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. 20వ వాక్యం చదువుతారా? 28వ అధ్యాయం 20వ వాక్యం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటి అన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంత వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సజీవుడైన యేసయ్య ఎప్పటి వరకు ఉంటాడంట మనతో? గట్టిగా చెప్పాలి. యుగ సమాప్తి పర్యంత వరకు దేవుడు మీతో ఉండునుగాక, నాతో ఉండునుగాక, మీ కుటుంబాలతో ఉండునుగాక, సంఘ సేవకులతో ఉండునుగాక. హల్లెలూయా. ఈ సృష్టి ఉన్నంతకాలం, మనం జీవించినంతకాలం యేసయ్య మనకు తోడయుండునుగాక. నేను ఏ సంగతులు మీకు బోధించానో అవి అనేకులకు బోధించండి. ఆ పై మాటలు కూడా చదువుతారు ఒకసారి. 18వ వాక్యం. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా
చేయండి. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. నా సేవకులుగా చేయండి, నా పిల్లలుగా చేయండి, నా శిష్యులుగా మార్చండి. మీకు శిష్యులు కాదు, నా శిష్యులు అవ్వాలి. బాప్తిసం ఇవ్వండి. సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయండి. బాప్తిస్మాలు ఇవ్వండి. శిష్యులుగా చేయండి. మీ పిల్లలు ఎవరైనా సేవకులు అవ్వాలనుకుంటే వాళ్ళని దేవుని సేవకి ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. కుడి చేతిని పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ ప్రాంతాల అనేకులు బాప్తిస్మాలు పొంది సంఘంలో చేర్చబడుదురుగాక. అనేకుల్ని సేవ కోసం ఈ ప్రాంతాలను దేవుడు ప్రత్యేకించునుగాక. యుగ సమాప్తి పర్యంతం వరకు సజీవుడైన యేసయ్య మనతో ఉండునుగాక. దేవుడు మనతో ఉంటే జరిగే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో చెప్తాడు, ఈ గొప్ప అరణ్యములో నేను మిమ్మల్ని నడిపించాను కదా, మీకేమైనా తక్కువ చేశానా? 40 సంవత్సరాలు నేను మీతో ఉన్నాను. అరణ్యములోనే సమృద్ధినిచ్చాడు కదా. ఒకవేళ అరణ్యం లాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే ఏది తక్కువ కాకుండా నిన్ను పోషించునుగాక. ఇప్పుడు 40 ఏళ్ళు ఉంటే ఇంకొక 40 ఏళ్ళు పోషించునుగాక. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఏది తక్కువ చేయకుండా పోషించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన సజీవుడు, సదాకాలం ఉంటాడు, పోషిస్తాడు. ఇర్మియా భయపడద్దు, నేను నీతో చెప్పినట్లుగా నేను నీకు తోడై ఉంటాను. ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడగా, ప్రాకారం గల పట్టణముగా చేస్తాను. ఎవడు నీ మీద విజయము పొందడు. దేవుడు తోడైండి జయము దయచేయునుగాక. చెప్పండి, దేవుడు తోడైండి జయము దయచేయునుగాక. దేవుడు తోడైండి ఏది తక్కువ చేయకుండా పోషించునుగాక. దేవుడు తోడైండి సదాకాలం తోడైండి మన చెయ్యి పట్టుకొని మనని పరలోక రాజ్యానికి నడిపించునుగాక. హల్లెలూయా. నీ కుడి చేతిని పట్టుకొని మహిమలో చేర్చేంత వరకు తోడైండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సదాకాలం తోడైండి ఏది తక్కువ చేయడు. సదాకాలం తోడైండి జయమిస్తాడు. సదాకాలం తోడైండి మన చెయ్యి పట్టుకొని మనల్ని మహిమలో చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. సజీవుడైన యేసయ్య, మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసయ్య సదాకాలం మన తోడయుండి మనల్ని పరమునకు చేర్చునుగాక. మన మహిమలో చేర్చబడేంత వరకు మనకు తోడయుండి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి కన్నులు మూసి ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి. సజీవుడైన యేసయ్య సదాకాలం మనతో ఉండేవాడు. అందరూ 2 చేతుల ఆకాశం పెట్టి ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగాలకు సజీవుడను. సజీవునిగా కనుపరుచుకున్నాడు. నా విమోచకుడు సజీవుడు, మరలా ఈ భూమి మీద నిలుస్తాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన యేసయ్య శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొనుగాక. దీర్ఘాయువును దయచేయునుగాక. అపరంజి కిరీటాన్ని నీ మీద ఉంచునుగాక. సదాకాలం దీర్ఘాయువునిచ్చి ఆశీర్వాద కారకుడుగా మార్చబోతున్నాడు. సజీవుడైన యేసయ్య భయములు తొలగించబోతున్నాడు. సజీవుడైన యేసయ్య మరణ భయాన్ని తొలగించబోతున్నాడు. సజీవుడైన యేసయ్య సదాకాలం నీతో ఉండబోతున్నాడు.
సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనందధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ. చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే.